ఇక్కడ ఒక డిస్క్లైమర్ అన్నమాట. డమ్ డమ్ పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మీకు పాలు లేకుండా జున్ను లేదంటే స్వీట్ ఏదైనా అనుకోండి, తమ్నెల్లో చూశారు కదా. సో ఈ రెసిపీ చాలా హెల్దీ, చాలా టేస్టీ అండ్ మీకు స్పెషల్లీ లేడీస్కి అయితే మాత్రం అది తినటం వల్ల రెగ్యులర్గా మనం వాడే ముఖ్య పదార్థం ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల లేడీస్కి చాలా మంచిది. ఇంకా ఏంటి అనేది లేట్ చేయకుండా చూసేద్దాము. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రాగులు నేను నైటే నానబెట్టేశానండి. అయితే మార్నింగ్ చేద్దాం అనుకున్నాను కానీ స్వీట్ మార్నింగ్ అవ్వలేదు. సో ఇప్పుడు అంటే దాదాపుగా ఒక 18 hours పైనే ఇవి నాన్నాయి అనమాట. సో ఇవి మంచిగా శుభ్రంగా బాగా కడగాలండి. రాగుల్ని కడిగేసి చక్కగా నీటిలోకి వేసుకుని అవసరం అనుకుంటే గాలిచ్చాల్సిన అవసరం ఉంటే గాలిచ్చుకోవాలి. ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు ఇవి కలిపే, రెండు విడివిడిగా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కలిపే తీస్తున్నాను, అంటే కలిపే గ్రైండ్ చేస్తున్నాను. ఇవి కొంచెం నీళ్ళు పోసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1/2 glass వాటర్ పోసాను. ఇక్కడైతే వడకట్టేసి క్లాత్తో వడకట్టుకోవాలండి. క్లాత్ చిరిగి కింద మీద అంతా పడి మొత్తం అన్నీ చిందేసినాయి. నేనైతే ఇక్కడ అప్పుడప్పుడు నెట్తో కూడా వడకడతాను, కానీ వాళ్ళ క్లాత్ వడకడదాం అని చెప్పి క్లాత్ బెజ్జం పడింది అనమాట. మొత్తానికి ఆగమైంది. ఏంటంటే కొంచెం మనము నెట్తో వడకట్టుకుంటే దానికి కొంచెం ఆ పొట్టు ఉంటుంది కనుక బాగుంటుంది అనమాట. అదే మనము ఓన్లీ క్లాత్తో వడకట్టాం అనుకోండి, ఫైన్ మిల్క్ వస్తాయి, ఇంకా జల్లీగా ఉంటుందన్నమాట. ఇది బెల్లం అయితే మనం తీసుకున్న రాగులకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అండి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ అనమాట. మనం రాగులకి వాడే క్లాత్కి ఎక్కడ బెజ్జాలు లేకుండా చూసుకోండి. నాకైతే మాత్రం అది మొత్తం ఇట్లా ఒక బెజ్జము ఇలా పగిలిపోయింది. క్లాత్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడేది పగిలిపోయి మొత్తం నా మీద కింద ఇటు కిచెన్ అంతా పడిపోయినాయి. ఇంకా నేను అదొక షార్ట్స్ అప్లోడ్ చేస్తాను చూడండి. వాటర్ అయితే మొత్తం మనం గ్రైండ్ చేసుకోవడానికి 1కి 5 రెట్లు వాటర్ పడుతుందండి. అంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 4 రెట్లైనా వేసుకోవాలి వాటరు. అప్పుడు చక్కగా మనకి మిల్క్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం బెల్లం వేసేసుకున్నాం కదండి, కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగు పడుతుంది. అడుగు మందంగా ఉన్నదే పెట్టుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసేసుకుంటే సరిపోతుందండి. స్టార్టింగ్లో వేసుకోవచ్చు, లేదా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే 2 యాలక్కాయలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళు అయితే మాత్రం 1కి 6 కప్పులు తీసుకోవాలండి. లేదంటే మనం పెట్టంగానే ఏమవుతుందంటే మరీ చిక్కగా ఉన్న పాలు ఇమీడియట్గా గట్టి పడిపోతాయి అన్నమాట. అసలు పెట్టిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా తిప్పుకోవాలి. అసలు ఉడకబట్టిన తర్వాత అయితే 1 నిమిషానికి కూడా మనం ఆపడానికి లేదు, కంటిన్యూస్గా తిప్పాలి. కొంచెం గట్టిపడిన తర్వాత మనం 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. కొబ్బరి వేయటంతో మనకి ఇంకొంచెం కలర్ అనేది కొంచెం తెల్లగా వచ్చిందండి. మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది ఎగిరిపోయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. మనం కంటిన్యూస్గా తిప్పేటప్పుడు బుడగలు అయితే రాకుండా ఉంటాయి, లేదంటే చేతి మీద చిందుతాయి అన్నమాట. జాగ్రత్తగా కొంచెం మీద పడిందంటే ఇంకంతే, తాటోడిపోవడమే. మనకి ఇది అయింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, అదిగోండి మనం ఈ స్టేజ్లో అలా వదిలేస్తే కొంచెం అట్లా పెద్ద పెద్ద బుడగలు వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఇంకా అది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని అర్థం. కావాలంటే దీనిలో సన్నగా కట్ చేసిన బాదం పలుకులు, పిస్తా పలుకులు అవి కూడా వేసుకోవచ్చు. డమ్ డమ్
చూసారా అట్లా మనకి పెద్ద పెద్ద బుడగలు వస్తాయి. ఈ టైంలో మళ్ళీ కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం ఎగిరిపోయిన అంటే దాంట్లోకి మొత్తం ఇంకిపోయేలాగా కలిపేసుకుని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా అంతే, ఇంకెప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా నెయ్యి రాసిన బౌల్లోకి మనము అదంతా షిఫ్ట్ చేసేసుకుని కొంచెం ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. చక్కగా ఒక 2 గంటల పాటు అలా వదిలేస్తే మంచిగా మనకు సెట్ అయిపోద్దండి. మనం చక్కగా సైడ్ నుంచి ఇలా కదిలి చూస్తే మనకి ప్లేట్కి అంటుకోకుండా ఉంటే ఆరిపోయినట్టేనండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి ఫోర్క్ గుచ్చి చూసుకోండి. అసలు ఒక గంట కనుక వదిలేసారంటే అసలు చూసే పనే లేదు. ఇంకా మనకి నచ్చిన షేప్లో ఇంకా కట్ చేసుకోవడమేనండి. ఇంకా నేనైతే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా షేపులు రావు, ఎలా కట్ చేస్తున్నాను. చూసారు కదండి, అంతా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. కాకపోతే చూడడానికి కలర్ఫుల్గా లేదు, ఎందుకంటే బెల్లము కొంచెం ఎందుకనో అది నలుపు వచ్చిందండి. మీరు మంచిగా ఎర్ర బెల్లం వాడితే హ్యాపీగా బాగా వస్తుంది. మీరు ఆల్రెడీ చేసుకుంటుంటే కనుక అంటే మీరు ఇంకేదన్నా వేరే పద్ధతిలో చేస్తారా ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ స్వీట్ని అయితే చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకొకటి ఈజీగా అరుగుదలకు కూడా అంత శ్రమ పడాల్సిన పని లేదు. అంటే పెద్దవాళ్ళు తింటే అరగదేమో అనేంత టెన్షన్ కూడా ఉండదు. మరి ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.